నీదైనటువంటి గొప్పదైనటువంటి విలువలు నేర్పకపోతే గుడికి కలిసిపోవడం లోపల లోపం వచ్చింది, మనకు నుదుటిన బొట్టు పెట్టుకోవడం లోపల లోపం వచ్చింది, పండుగ యొక్క అర్థము పరమార్థము పిల్లలకు చెప్పడం లోపల లోపం వచ్చింది. ఓ హిందూ సమాజమా, ఈ లోపానికి మూల్యం నువ్వు చెల్లించుకుంటున్నావు. కుటుంబ వ్యవస్థ గురించి నైనా మాట్లాడింది సోదరి. ఇంత పెద్ద మీటింగ్ పెట్టి కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత లైట్లు పెట్టి ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి హిందువులకు కుటుంబం గురించి నేర్పాలనా? అవును, ఇవాళ హిందూ సమాజం కుటుంబము విచ్ఛిన్నం కారణంగా ఈ దేశ సంస్కృతి విచ్ఛిన్నం అవుతుంది. ఈ దేశ సంస్కృతి విచ్ఛిన్నమైతే భవిష్యత్తు ప్రమాదం లోపల పడతా ఉంది. అందుకే ఇవాళ కుటుంబం యొక్క విలువలను కాపాడండి అని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. అవును, రాముని ఆదర్శాన్ని కుటుంబం నేర్చుకోవద్దా? రాముడి ఆదర్శం అయితే అన్నదమ్ముల మధ్యన ఆస్తుల గొడవలు ఉండవు కదా, తల్లి తండ్రి బతుకుండగానే అనాథాశ్రమ వృద్ధాశ్రమాలలో చేర్పించరు కదా, అనాథాశ్రమాలు ఉండవు కదా ఈ దేశం లోపట, అవినీతి ఉండదు కదా. ఆ రాముని ఆదర్శం ఈ పిల్లలకు నేర్పితేనే కదా భవిష్యత్తు. అవి నేర్పకుండా నా కొడుకు అన్నం పెడతలేడండి, నా కొడుకు ఆన్లైన్లో తద్దినం పెడుతుందండి అమెరికా నుంచి అంటే ఎవరి లోపం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోపం? ఆర్ఎస్ఎస్ ప్రతి విషయం లోపట వ్యక్తిని సంస్కారవంతమైనటువంటి శీలవంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలనేటువంటి పని చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖ లోపట భగవద్ధ్వజానికి మనం నమస్కరిస్తాం. భగవద్ధ్వజానికి నమస్కరిస్తే యుగ యుగాల యొక్క నీ చరిత్రకు పిల్లలకు తెలియకుండానే మనం నేర్పుతాం. ఆ ఘనమైనటువంటి చరిత్రకు వారసునివా, భవిష్యత్తును కాపాడుకో అని చెప్తాం. కబడ్డీ ఆడిపిస్తే ఈ పిల్లలకు తెలుస్తుంది. ఒక్కడిగా ఆత్మస్థైర్యంతో ముందడిగేస్తే ఎట్లా విజయం సాధించవచ్చో కబడ్డీ నేర్పుతుంది. ఐక్యమత్యంగా ఉంటే మన మీద వచ్చేటువంటి వాడిని ఎట్లా అవుట్ చేయొచ్చో కబడ్డీ నేర్పుతుంది. మన లోపల విడిపోయి ఉంటే ఒక్కడిగా వచ్చి మన మీద ఎట్లా విజయం సాధించిపోతాడో కబడ్డీ నేర్పుతుంది. జాతీయ నాయకుల యొక్క సౌశీల్యవంతమైనటువంటి క్యారెక్టరు ఈ పిల్లల లోపల అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా అదే పని చేస్తుంది. వ్యక్తులు అంటే, దేశం అంటే కనబడుతున్నటువంటి అందమైనటువంటి భవనాలు, మన ముందర కనబడుతున్నటువంటి మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు కాదు. దేశం అంటే మనుషులు. ఈ మనుషుల లోపల వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం ఒక స్వామి వివేకానంద కలలుగన్నట్టు మళ్ళీ తల్లి భారత విశ్వగురు స్థానాన్ని అలంకరించాలనేటువంటి లక్ష్యం వైపు ఆర్ఎస్ఎస్ పయనిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ప్రచారాలు కోరుకోము. ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రచారం చేయడానికి కార్యక్రమం కాలేదు. హిందువులు ఒక్కటే ఆలోచన చేయాలి. హిందువులు మన లోపల ఉన్నటువంటి ఐక్యతను మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. సామాజిక సమరసతను సాధించాలి. ఈ దేశం ఏ రకంగా ఒక రాజకీయాలు నడుస్తున్నాయి, ఇది రాజకీయ వేదిక కాదు. కైనా ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా. మైనార్టీలను మతం పేరు మీద కలపాలా, మెజార్టీలైనటువంటి హిందువులను విడగొట్టాలనేటువంటి ఈ కుహానా సెక్యులర్ రాజకీయాలు కూడా విదేశీ దండయాత్రలు చేసినటువంటి దాడుల కంటే ఎక్కువ నష్టం ఈ రోజు చేస్తా ఉన్నాయి. ఈ విషయాలు కూడా హిందూ సమాజం ఆలోచన చేయాలి. ఆర్ఎస్ఎస్ నిరంతరం కూడా ఈ రోజు అనేక సంస్థల ద్వారా ఈ దేశ సేవలో నిమగ్నమైంది. అది గ్రామీణ వికాసం అయితేనేమి, వనవాసి సంక్షేమ సంఘం అయితేనేమి, విద్యార్థి పరిషత్ అయితేనేమి, విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి, ఈ రకంగా 42 సంస్థల ద్వారా 1,40,000 సేవా కార్యక్రమాలను మారుమూల గ్రామం లోపట ఆర్ఎస్ఎస్ ఈరోజు చేస్తూ ఉంది. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ హిందూ సమ్మేళనానికి వచ్చినటువంటి ఓ హిందువులారా, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అంటే మన కార్యక్రమం. ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అంటే ఈ దేశ కార్యక్రమం. ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అంటే ఈ కుటుంబ కార్యక్రమం. కాబట్టి ఇవాళ సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణం లోపట సమాజం అర్థం చేసుకుంది. అందుకే మీరందరూ ఈ విధంగా వచ్చి కూర్చున్నారు. రాబోయే రోజుల్లోపట శాఖనే కాదు, మా కుటుంబాన్ని ఒక శాఖగా తీర్చిదిద్దామనేటువంటి సంకల్పాన్ని ఇక్కడి నుంచి మీరు తీసుకొని పోతున్నారు. ఈ మార్పు వాళ్ళ సమాజం లోపట కనబడ్డది. అయోధ్య ఉద్యమం మనం చేసినాం. అవును, ఈ జాతి లోపట రాముడు నడయాడినటువంటి ఈ దేశం లోపట రాముని దేశమైనటువంటి, రాముడు పుట్టినటువంటి, రామ్లలా
పుట్టినటువంటి జన్మస్థానం లోపట భవ్య దివ్య మందిరం కోసం ఈ జాతి 500 సంవత్సరాలు పోరాటం చేసింది. 4.5 లక్షల మంది బలిదానం చేసిండ్రు. గర్వంగా చెప్పుకుందాం. ఇవాళ ఈ తరం, ఈనాటి తరం ఈ కళ్ళతోటి మనం రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన చేస్తాం. మనందరం కూడా రూపాయి ఇచ్చి ఈ దేశం లోపల ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాల నుంచి 17.5 కోట్ల కుటుంబాల యొక్క భాగస్వామ్యంతో భవ్య దివ్య మందిరం రామ మందిరం పునర్నిర్మించుకుంది. ఈ జాతి స్వాభిమాన మందిరాన్ని నిర్మించుకుంది. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. రామ్లల్లా విగ్రహం రూపం లోపల మనం ప్రతిష్టాపన చేసుకుంది. కేవలం విగ్రహం కాదు, కేవలం విగ్రహాన్ని మనం ప్రతిష్టాపన చేసుకోలేదు, భారతీయ ఆత్మను మళ్ళీ పునః ప్రతిష్టాపన చేసుకున్నాం. అందుకే ఈ దేశ చరిత్ర ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ముందుకు పోతా ఉంది. అదే ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. ఆర్ఎస్ఎస్ ప్రజలు ఇవాళ గుర్తించారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, ఎక్కడ ఈ దేశానికి అవసరం వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుంటుందని ఈ రోజున ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. అవును, ఒక సంఘటన నేను తప్పకుండా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 1962 లోపట చైనా తోటి యుద్ధం జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశం గాలి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దారిద్ర భావజాలాలు రక్షణ రంగ కంపెనీలలో స్ట్రైకులు చేసినాయి, హర్తాళ్లు చేసినాయి. ఒక పక్కన దేశం చైనా తోటి పోరాడుతుంటే డిఆర్డిఏ లాంటి కంపెనీలలో విదేశీ భావజాలాలు ఉత్పత్తులను ఆపాలనేటువంటి కుట్రలు చేసినాయి. అదే సందర్భం లోపట శాఖలో తయారైనటువంటి స్వయం సేవకులు రాత్రింబవళ్ళు కష్టపడి సైన్యానికి అవసరమైనటువంటి సామాగ్రిని ఉత్పత్తి చేయడం లోపల నిమగ్నమైనరు. అంతేకాదు, చైనా సరిహద్దు ప్రాంతం లోపట భారత వాయుసేన మందుగుండును వదిలిపెట్టింది. దురదృష్టం, సరిహద్దు దాటి 800 మీటర్ల అటుపక్క పడ్డది. పరిమితమైనటువంటి సైన్యం వదిలిపెట్టిపోతే చైనావాడు ముందుకు వస్తారని మన సైన్యం ఆలోచన చేస్తుంది. సమయానికి మందుగుండు సామాగ్రి చేరకపోతే శత్రువును తట్టుకోలేము, ఉన్నటువంటి బంకర్లను వదిలిపెట్టిపోలేము. ఎక్కడో పిఎన్టీ కాలనీలో ఆర్ఎస్ఎస్ గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆనాడు అక్కడ సైన్యంలో ఉన్నాడు. కల్నల్ సాబ్, మనం సహాయం కోరాలంటే కొండ కింద శాఖ నడుస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యకర్తల దేశభక్తి ఏందో నేను స్వయంగా చూసిన, వాళ్ళ సహాయం కోరదామన్నాడు. కల్నల్ ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు, పోయి సహాయం అడిగితే 56 మంది స్వయం సేవకులు అర్ధరాత్రి కొండలు గుట్టలు కోనలు దాటి పోయి ఆ యొక్క ఆయుధ సామాగ్రిని తీసుకొచ్చిండ్రు. పోయింది 56 మంది, వచ్చింది 42 మంది. ఎక్కడ పేపర్లలో